ఈరోజు స్పెషల్ కరకరలాడే పెసర పకోడీలు ఎలా చేయాలో చూద్దాము. ఇందుకోసం 1 కప్పు పెసలు నానబెట్టుకున్నాము. 3-4 గంటలు నానబెట్టుకోవాలి. మేము దీన్ని గ్రైండ్ చేసుకోవడానికి చాపర్ తీసుకున్నాము. ఎందుకంటే క్వాంటిటీ కొద్దిగా ఉంది కాబట్టి చాపర్ అయితే చాలా బాగా ఉంటుందన్నమాట. మిక్సర్లో కూడా తీసుకోవచ్చు. చాపర్లో కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అట్లుంటే బాగుంటుంది అనమాట పకోడీల కోసము. అలాగే ఇందులోకి ఒక మిడిల్ సైజు బంగాళదుంప బాగా తురుముకొని నీళ్ళలో కడిగి బాగా గట్టిగా పిండుకొని దీంట్లో వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలాగే ఇది బజ్జీ మిర్చి బాగా సన్నగా కట్ చేసుకున్నాము. ఇందులో కొత్తిమీర, జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి, ఎల్లిపాయ 3 కలిపి దంచుకోవాలి, అది వేసుకోవాలి. అలాగే వాము, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ, 1 స్పూన్ బియ్యం పిండి, 3 స్పూన్ల శనగపిండి, తగినంత ఉప్పు అన్నీ వేసుకొని నీళ్ళు అవసరం ఉండదు బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు ముందే మనం నూనె వేడి చేసుకుని పెట్టుకోవాలి. ఇది పకోడీలు కాబట్టి గట్టిగానే ఉంటుంది పిండి, అవసరం ఉండదు నీళ్ళు, లేకుంటే ఎందుకంటే నూనె పీల్చేస్తుంది అనమాట. ఇంకా నూనె బాగా వేడైన తర్వాత పకోడీల మాదిరి వేసేసుకునేదే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా పండగలప్పుడు ఇట్లా పెసలు మనం మిగిలిపోతాయి కదా, ఇట్లా పకోడీలు చేసుకుంటే చాలా టైంపాస్ అవుతుంది, బాగుంటుంది తినడానికి కూడా. చిన్నపిల్లలకి స్నాక్స్ కూడా బాగుంటుంది. దీంతోపాటు ఒక 4 పచ్చిమిర్చీలు కూడా వేయించుకుంటే తినడానికి బాగుంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.